ఎవ్వరిని వదలదురా కర్మ సిద్ధాంతము, అది ఎన్నటికీ వీడదురా నువ్వు చేసిన తప్పులను. ఎవ్వరిని వదలదురా కర్మ సిద్ధాంతము, అది ఎన్నటికీ వీడదురా నువ్వు చేసిన తప్పులను. బండి భగీరథ ఫోక్సో కేసు పైన మనం ఒక వీడియో చేసినాం. ఆ వీడియోలో కవితక్క గారు ఆలియాస్ తెలంగాణకు కవితమ్మ గారు ఏం మాట్లాడిందో మనం ఆ వీడియో చూపించి మరీ కవితక్క కోసం ఒక వీడియో చేసినాం. అక్క, మీరు మాట్లాడింది 100% తప్పు, అమ్మాయి తరపు నుంచి మీరు అలా మాట్లాడకూడదని చెప్పి మనం ఒక వీడియో చేసినాం, గుర్తుందా? ఆ వీడియో చేసిన కవితక్క మీద ఒక పాట కూడా వాడినాం. ఒకసారి ఆ పాట విందాం ఒకసారి మళ్ళీ. నిరూపించిన అమ్మ ఓ కవితమ్మ, మీకోసమే ఈ గానం. అమ్మ ఓ కవితమ్మ, ఆనాటి మాటలు ఏమాయేనమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఈనాడు మాటలు మారినయమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఆనాటి మాటలు ఏమాయేనమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఈనాటి మాటలు మారినయమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఆడబిడ్డపై అణచివేత అంటూ మహిళా శక్తిగా మారిన అన్నావు. ఆడజాతికే అమ్మగా నన్ను పిలువమని పెద్ద చాటింపు చేశావు. నేడు తెలంగాణలో చెల్లెను దొక్కి బద్మసు గాడికి వత్తసు అయినావు. అమ్మవుగాదే అమ్మ తెలంగాణ డమ్మివి అయినావమ్మా. అమ్మవుగాదే అమ్మ తెలంగాణ డమ్మివి అయినావమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఆనాటి మాటలు ఏమాయేనమ్మా. అమ్మ ఓ కవితమ్మ, ఈనాటి మాటలు మారినయమ్మా. అమ్మ ఓ కవితమ్మ. ఈ పాట వాడుకున్నాం. ఇది జాగృతిలో ఉన్న ప్రతి ఒక్క చెల్లెకు పంపించిన నేను. ఇది ఎలాగో అలాగా కవితక్కకు చేరే ఉంటుంది. మరి కవితక్క గారు ఈ పాటలు మన వీడియో చూసిన తర్వాత మళ్ళీ నిన్న ఒక వీడియో పెట్టినాం. ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీదే మనం కవితక్క మీద వీడియో చేసినాం. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ఇది మనం వీడియో చేయముందుకు మొన్న కోసం ఏమైనా తీసుకురండి. దానికోసం ఇది చూసి మనం వీడియో చేసినాం. ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అనేది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. ఇవాళ ఇది మన మ్యాక్స్ న్యూస్ వీడియో చూసిన తర్వాత మన పాట విన్నాకలా మార్పు వచ్చిన తర్వాత ఇది వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతట ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడం, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటాయి. పాక్సో కేసు పెడితే, సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్ గా చూస్తారు. కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. ఇది కూడా చూస్తారు కదా తెలంగాణ మహిళలు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా ప్రజల యొక్క ఫేత్ ని కోల్పోతా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత లీనియంట్ గా వ్యవహారం చేస్తోంది? డెఫినెట్ గా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఈ ఒక పక్క వీళ్ళ మీద లీనియన్సీతో వ్యవహరించడం అయితే, ఇంకొక పక్క ఆడపిల్లని బదనాం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల మీద విపరీతమైన వార్తలు వేయడం, అసలు అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మాట్లాడు. వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి? అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఆడదానికి ఆడదే శత్రువు అని మరోసారి గానం. అమ్మ ఓ కవితమ్మ, ఈనాడు కేంద్ర హోంమంత్రి కొడుకే. ఇది మనం పెద్ద వీడియో చేసి అది మొత్తం వైరల్ అయ్యి తెలంగాణ జాగృతి బిడ్డలందరూ అది షేర్ కొడితే కవితమ్మ గారు ఆ వీడియో చూసిన తర్వాత రెండే రోజు ఈ మాటలు మాట్లాడింది. మహిళా శక్తిని, ఆడపిల్లలకు అమ్మను, ఈ తెలంగాణకి అమ్మనని చెప్పుకుంటా ఓ కవితమ్మ గారు, మీరు ఫస్ట్ మాట్లాడింది ఏంది, తర్వాత మాట్లాడింది ఏంది? మీరు ఇదే మాట ముందు మాట్లాడి ఉంటే తెలంగాణలో మీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. మరి ఫస్ట్ ఎందుకు అట్లా మాట్లాడలేకపోయారు అంటే ఇంకొక మాట కూడా అన్నారు.
బీఆర్ఎస్ వాళ్ళు రాదంతం చేస్తుర్రని చెప్పి. మరి ఆ బీఆర్ఎస్ వాళ్ళు రాదంతం చేయబట్టే ఈరోజు తెలంగాణలో ఒక ఆడపిల్లకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు రాదంతం చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి 4 బృందాలను చేసి కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్లో బండి సంజయ్ గారి ఇంట్లో వెతుకులాట ప్రారంభించింది. మరి ఎవరికి క్రెడిట్ అంతా? మీరే అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు బురద తలుతురు అని చెప్పి. ఇదే కేసులో కనుక దబన ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళ కేటీఆర్ కొడుకో లేకుంటే హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఏం చేస్తున్నామో మీరు? పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తురు. మీ పంచ పార్టీలు ఉన్నాయి కదా, మొన్న ఒక వీడియో ఉంటే చూడండి మన దానిలో మ్యాక్స్లా. పంచ పార్టీలు, ఈ పంచ పార్టీలు కలిసి మొత్తం రోడ్డు మీద కూర్చుంటోళ్ళు. ప్రతి దానికి బీఆర్ఎస్ వాళ్ళ మాట లేనిది మీకు రాజకీయం గడవదని తెలుసు మాకు. ప్రతి దానిలో బీఆర్ఎస్ వాళ్ళని తీసుకురావాలి, కేసీఆర్ని తీసుకురావాలి, ఆ మాట ఆ మీటింగ్ మొత్తం చేయాలి, కథం అయిపోతుంది. ఒక్క మీటింగ్ అయినా కేసీఆర్ పేరు లేకుండా చేసిర్రా? కేసీఆర్ పేరు తలుచుకోకుండా మీరు ఒక మీటింగ్ చేసిర్రా ఎప్పుడైనా? ఎందుకు ఇట్లా? ఈ ఆడపిల్ల విషయంలో కూడా మీరు బీఆర్ఎస్ వీళ్ళ బురద తలుతురు కదా. ఆడపిల్ల మీద అఘాయిత్యం అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద పోటీలు, పెద్ద పెద్ద ధర్నాలు చేస్తే ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి కేసు ఫైల్ చేస్తుంది. నేర్చుకోవాలి, కొన్ని పార్టీలను చూసి కొంతమంది నేర్చుకోవాలి. ఇప్పటికైనా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, తప్పు చేసిన వాడు ఒకవేళ తప్పించుకున్నా కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఎప్పటికీ వాడిని వదిలిపెట్టదు. తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మన వీడియో చూడండి. నిన్నటికి ఇక్కడికి ఏం మార్పు వచ్చింది మన వీడియో చూసిన తర్వాత? ఇది కదా మార్పు అంటే. ఇట్లాంటి మార్పే తీసుకురావాలని చెప్పి మ్యాక్స్ న్యూస్ కొట్లాడుతుంది. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎంత అధికారం ఉన్నా కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఎప్పటికైనా కానీ మిమ్మల్ని వదిలిపెట్టదు, కంపల్సరీ శిక్షిస్తుంది. ఎవరిని వదలదురా కర్మ సిద్ధాంతము, అది ఎన్నటికీ వీడదురా నువ్వు చేసిన తప్పులను. ఎవరిని వదులదురా కర్మ సిద్ధాంతము, అది ఎన్నటికీ వీడదురా నువ్వు చేసిన తప్పులను. కాలం కన్నెర్రా చేస్తే అది పేదదని కాని చూడదు, నిన్ను శిక్షించకాది మానదు. ఎవరిని వదులదురా కర్మ సిద్ధాంతము, అది ఎన్నటికీ వీడదురా నువ్వు చేసిన తప్పులను. అధికారం ఉందని నేడు నవ్వుతున్నవో మనిషి, ఆడపిల్లపై అంగబలముతో ఆటలు ఆడే మనిషి. భూమిపైన నీకు శిక్ష లేదని నవ్వుతున్నవో మనిషి, ఆడపిల్లనే అమ్మోరై నిన్ను దహనం చేస్తుంది మనిషి. ఎందుకు రాయి పదవులు ఆడపిల్లకే న్యాయం చేయని అడ్డమైన మన బతుకులు. అరే ఎందుకు రాయి పదవులు ఆడపిల్లకే న్యాయం చేయని అడ్డమైన మన బతుకులు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ప్రభుత్వం, అదే న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళపై కేసులు, శిక్షలు పెట్టే ఓ ప్రభుత్వమా, మీకు జోహార్లు.